సో చాలా సంతోషంగా ఉందండి. 600కు 592 మార్కులు సాధించడం అనేటటువంటిది ఆషామాషి విషయం కాదు. సో చాలా డెడికేటెడ్గా చదివింది కాబట్టి అంత మంచి మార్కులు సాధించింది. సో 596 అనేది ఈ సంవత్సరం రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి మార్కులు అయితే మా పాఠశాలకు చెందినటువంటి అమృత 592 మార్కులు సాధించడం అనేటటువంటి చాలా ఆనందంగా మరియు గర్వంగా కూడా ఉందండి. ఓకే, మామూలు ఇప్పుడు ఫ్యాకల్టీ కూడా ఫ్రెండ్లీ ఉంటాయని చెప్తున్నారు, మరి ఫీజులు కూడా ఫ్రెండ్లీ ఉంటాయా సార్? ఫ్రెండ్లీ బడ్జెట్? ఫ్రెండ్లీ బడ్జెట్ స్కూల్ అండి. మా స్కూలే బడ్జెట్ ప్రైవేట్ స్కూల్. సో బడ్జెట్ ప్రైవేట్, మాది కార్పొరేట్ స్కూల్ కాదు, బడ్జెట్ ప్రైవేట్ స్కూలే. కాబట్టి మా పిల్లలకు అందుబాటులో ఉండేటటువంటి ఫీజులే ఉంటాయి మా దగ్గర. కాబట్టి మా పిల్లలందరూ కూడా మా పాఠశాలలో చదువుతున్నారు. వాళ్ళకి అందుబాటులో ఉండే ఫీ స్ట్రక్చర్ ఉంది కాబట్టి మా పాఠశాలలో విద్యార్థులు చదవడానికి ఇష్టపడుతున్నారు. సార్ ఇప్పుడు గతంలో కూడా ఇట్లాంటి మెరిట్ ర్యాంకులు వచ్చినటువంటి ఉన్నాయా? ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ 15 ఏళ్ల నుంచి కూడా మా పాఠశాల నుంచి అంబర్పేట స్థాయిలో టాప్ నిలుస్తుంది మా పాఠశాల ప్రతి సంవత్సరం కూడా. సో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా మేము వెనకడుగు 2వ స్థానం 3వ స్థానంలో లేము. లాస్ట్ 15 ఏళ్ల నుంచి మా పాఠశాల మొదటి స్థానంలోనే ఉందండి. అంటే ఇప్పుడు అమృత వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? సో సంతోషంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. వాళ్ళు కూడా చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో పాప కష్టపడి చదివింది, దానికి సరైనటువంటి ఫలితం వచ్చిందని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో చూసుకున్నట్లయితే మామూలుగా పిల్లలకి బట్టి పట్టించడం కానీ, లేకుంటే వాళ్ళని హోంవర్క్ చేయలేదని చెప్పి ఒత్తిడి గురించడం కానీ, పిల్లల్ని చాలా ఇబ్బందులు పెడతా ఉంటారు. మరి ఇప్పుడు మీ స్కూల్లో ఎట్లుంటుంది సార్? అంటే మీకు మీ యొక్క ఏ విధమైన ప్లాన్తో మీరు వెళ్తా ఉన్నారు అంటే విజయాల కోసం? సీనియర్ ఉపాధ్యాయులు ఉండడం అనేటటువంటిది ఏదైనా పాఠశాలకు చాలా కలిసి వచ్చేటటువంటి అంశం ఉంటుంది. వెనకటి రోజుల్లాగా కావు, ఇప్పుడు బట్టి పడితే ఫలితాలు వచ్చేటటువంటి స్థితులు ఇప్పుడు లేవండి. ఎప్పుడైనా కానీ పాఠాలను అర్థం చేసుకొని చదివినటువంటి విద్యార్థులు మాత్రమే పరీక్షలో అద్భుతమైనటువంటి మార్కులు సాధించగలుగుతారు. సో పిల్లలకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలని అంటే సీనియర్ ఉపాధ్యాయులు ఉండాలి. సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నప్పుడు వాళ్ళు పిల్లలను బట్టి పట్టించకుండా ఏ విధంగా చదివితే మార్కులు వస్తాయి అనేటటువంటిది ఒక ప్రణాళికబద్ధంగా చదివిస్తారు సీనియర్ ఉపాధ్యాయులు, కాబట్టి ఇది సాధ్యమవుతుంది. సార్ ఇప్పుడు అందరూ కూడా క్లవర్ స్టూడెంట్స్ ఉండరు క్లాసులో. ఇప్పుడు ఒక 50 మెంబర్స్ ఉంటే మినిమం ఒక 10 మెంబర్స్ వరకే క్లవర్ స్టూడెంట్స్, తర్వాత యావరేజ్ చదివేటోళ్ళు, ఇంకా డల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. మరి డల్ స్టూడెంట్స్ ని మీరు ఎట్లాంటి సపోర్ట్ ఇస్తారు మీకు? ఎక్కడైనా ప్రతి విద్యార్థి కూడా ఒక్కొక్క లెర్నింగ్ స్టైల్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అది కామనే, అది ప్రతి సంవత్సరం కూడా అట్లనే ఉంటుంది. సో కాబట్టి 10వ తరగతి వరకు చదువుకున్నాడంటే ఆ విద్యార్థి ఖచ్చితంగా 10వ తరగతిలో పాస్ కావడానికి ఏం చదివిపిస్తే అతడు కనీసం మార్కులతో పాస్ అవుతాడు. తర్వాత కొంచెం మంచి చదివే పిల్లలకు ఇంకొంచెం ఏ విధంగా పుష్ చేస్తే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ మార్కులు చదువుతారు. అదే టాపర్కు ఇంకే రకంగా మనం గైడ్ చేస్తే టాపర్గా నిలుస్తాడు అనేటువంటి విషయాలు మా సీనియర్ ఉపాధ్యాయులు. కాబట్టి ఎవరు ఏ విధంగా నేర్చుకుంటే వాళ్ళు పరీక్షలో మంచి మార్కులు రాణించగలరో ఆ ప్రణాళిక మా దగ్గర ఉంది. దాని ప్రకారంగా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి అటు ఫెయిల్యూర్స్ ఉండరు, ఇటు మంచి చదివే వాళ్ళకు అద్భుతమైన మార్కులు అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్లయితే చాలా ప్రైవేట్ అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి కదా, వాటి గురించి ఏం చెప్తారు? అంటే తల్లిదండ్రుల రక్తం తాగడానికే వాళ్ళు పుట్టినట్లు, అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా ఒత్తిడి గురి చేస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు మీ స్కూల్ తరఫున మీరు ఇంత పెద్ద విజయం సాధించినప్పుడు అదే విధంగా మిగతా స్కూల్స్ ఉన్నాయి కదా, మరి ఆ స్కూల్ యాజమాన్యాలకు మీరు మీ తరపున ఏం చెప్తారు? కార్పొరేట్ విద్యా వ్యవస్థ అనేటటువంటిది అందరికి తెలిసిన అంశమేనండి. అది పేరెంట్ తెలిసే పోతున్నాడు కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది, ఎంత ఒత్తిడి ఉంటుందని తెలుసు వాళ్ళకు. అయినప్పటికీ వాళ్ళ పిల్లలను అక్కడే జాయిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా అది తల్లిదండ్రులు ఆలోచించి వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి బడ్జెట్ ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మిగతా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు కూడా ఎవరైనా సరే మన దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లలు చదువుతారు కాబట్టి వాళ్ళు నేర్చుకునేటటువంటి స్థాయిని బట్టి వాళ్ళకు ఎంత బరువు మోయగలరో అట్లా చెప్తే అది సీనియర్ ఉపాధ్యాయులను మనం వినియోగించుకుంటే కంపల్సరీగా ఏ పాఠశాల అయినా కానీ అద్భుతమైన విజయం సాధిస్తుందని నా నమ్మకం. ఇప్పుడు అమృత సైంటిస్ట్ కావాలని అనుకుంటుంది, మరి మీ స్కూల్ నుంచి ఆ అమ్మాయికి మరింత ప్రోత్సాహం అందించి మరి అమ్మాయిని సైంటిస్ట్ చేస్తారు మీ స్కూల్ తరఫున? తప్పనిసరిగానే అండి. కంపల్సరీగా మేము ఓన్లీ కెరీర్ గైడెన్స్ అనేటటువంటి పిల్లలు ఎవరైనా సరే మా విద్యార్థుల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు భవిష్యత్తులో ఏం కావాలి అని అనుకున్నప్పుడు అటు వాళ్ళు చదివేటటువంటి స్థితిని అర్థంగా చేసుకొని కాలేజీని సూచించడం, ఆ కాలేజీ తర్వాత గ్రూప్ను వాళ్ళు ఎన్నుకోవడం, తర్వాత దాని తర్వాత స్థాయిలో కూడా ఏ విధంగా వెళ్తే వాళ్ళ లక్ష్యాన్ని చేరుకుంటారో మేము వాళ్ళకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం, వారికి అవసరమైనటువంటి గైడెన్స్ ఇస్తూ ఉంటాం. 2026 విద్యా సంవత్సరంలో భాగంగా ఇప్పుడు మళ్ళీ 10th వచ్చేటటువంటి విద్యార్థులకి మీ స్కూల్ నుంచి 10th అయిపోయినటువంటి విద్యార్థులకి తర్వాత ఆ విద్యలో భాగంగా మరి వాళ్ళకి ఎట్లాంటి అంటే మీ తరపు నుంచి ఎట్లాంటి సలహాలు కానీ ఎట్లాంటి సూచనలు చెప్తా ఉంటారు? మొన్న ఎగ్జామ్స్ అయిపోయినటువంటి వాళ్ళకి
ఏదైనా వాళ్ళకి అవసరమైనటువంటి గ్రూప్, ఏ గ్రూప్లో వాళ్ళ స్థాయిని బట్టి ఏ గ్రూప్లో వాళ్ళు జాయిన్ కావాలని అనుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని మేము వాళ్ళకి గైడ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు వాళ్ళు ఉండి మాకు ఈ పలానా ఏ గ్రూప్లోకి వెళ్ళాలి, ఏ కాలేజీలోకి వెళ్ళాలని వాళ్ళు అడిగితే ఖచ్చితంగా ఆ రకమైనటువంటి గైడెన్స్ ఇస్తూ ఉన్నామండి. ఎప్పుడైనా కానీ పిల్లలకు 10th తర్వాత ఏం గ్రూపులు ఉంటాయి, వాటిలో ఏ విధమైనటువంటి అవకాశాలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని వాళ్ళకు మొదటి నుంచి కూడా అవగాహన కల్పిస్తాం. కాబట్టి 10th తర్వాత కూడా అవసరమైతే మేము కల్పిస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీ స్కూలే కాకుండా మిగతా స్కూల్స్ అన్నిట్లో కూడా ఇప్పుడు 10th వచ్చినటువంటి విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి మీ తరపున ఏం చెప్తారు? ఎక్కడైనా కానీ మంచి ఫలితాలు రావాలంటే పిల్లలు పాఠాలు సరిగ్గా వినాలి, రెగ్యులర్గా స్కూల్కి రావాలి, ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవాలి. ఈ 3 అంశాలు అనేటువంటివి ఉంటాయి, ప్రధానంగా పనిచేస్తుంటాయి. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు రోజు పాఠశాలకు వెళ్ళేటట్టుగా, పాఠాలు వినేటట్టుగా, ఇంటి దగ్గర చదువుకునేటటువంటి చర్యలు తీసుకుంటే అమృతలాగానే వాళ్ళు కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు రిజల్ట్స్ మంచిగా వస్తేనేమో ఏం లేదు, రిజల్ట్స్ కనుక అనుకున్నట్లు రాకపోతే మనస్తాపానికి చెంది సూసైడ్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి అట్లాంటి విద్యార్థులకి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? సో అది 10th క్లాస్ అనేటటువంటిది అది జీవితంలో ఒక భాగంగానే తీసుకోవాలి, కానీ 10th జీవితం అని నేను అనుకోవద్దు. అది 10th ఏదో వచ్చినటువంటి మార్కుల పోయినా ఏదైనా ఉద్యోగాలు లేకపోతే ఇంకోటి అనేటువంటి లేనే లేదు ఇప్పుడు. కాబట్టి ప్రతిదీ కూడా మనం పాజిటివ్గానే తీసుకోవాలి. సో ఇది ఒక లెసన్ లాగా తీసుకొని ఎవరైనా ఉత్తీర్ణులు కానటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే సో ఇది ఒక అనుభవం లాగా తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు డిప్రెషన్ కావద్దు, ఎవరు కూడా ఇదే జీవితం అని అనుకోవద్దు అని చెప్పి నా ఉద్దేశం.